Good morning, students. The topic name is classification of elements. So, classification of elements above 100 elements. Present modern periodic table above 100 elements. ఈ above 100 elements ఒక పర్టికులర్ ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ సైంటిస్టులు నెంబర్ ఆఫ్ థియరీస్ని ప్రపోజ్ చేసినారు. వారి కాలంలో అవి రియాలిటీకి కొంచెం దగ్గరలో ఉన్నాయి. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అవన్నీ ఫెయిల్యూర్స్ అని ప్రూవ్ చేస్తూ ఇప్పుడు వచ్చిన పీరియాడిక్ టేబుల్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. వాట్ ఈస్ దట్? మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్న పీరియాడిక్ టేబుల్ ఆర్ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటున్నాం, ఆర్ ఎక్స్టెండెడ్ పీరియాడిక్ టేబుల్ అంటున్నాం. ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని అప్డేటెడ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. సో దీనికంటే ముందు నెంబర్ ఆఫ్ సైంటిస్టులు నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసి నెంబర్ ఆఫ్ థియరీస్ ప్రపోజ్ చేశారు. వాటిలో ఫస్ట్ వన్ మెండలివ్ పీరియాడిక్ టేబుల్. మెండలివ్స్ పీరియాడిక్ టేబుల్. ఈ మెండలివ్ పీరియాడిక్ టేబుల్ కంటే ముందున్న హిస్టరీ ఏంటి చూడండి. లూథర్ మేయర్ థియరీ. ఈ లూథర్ మేయర్ కంటే ముందున్న థియరీ న్యూలాండ్స్ ఆక్టేవ్స్. ఇంతకంటే ముందున్న థియరీ డాబర్నీర్ థియరీ. సో ఫస్ట్ మనం చూస్తున్న పీరియాడిక్ టేబుల్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ కంటే ముందు నంబర్ ఆఫ్ థియరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ థియరీస్ అన్ని ఫెయిల్ అయిన తర్వాత మనం చూస్తున్న పీరియాడిక్ టేబుల్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. ఒకసారి హిస్టరీ అంతా చెక్ చేసుకుందాం. ఈ థియరీస్ ఎందుకు ఫెయిల్ అయినాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ థియరీ డాబర్నీర్ థియరీ. ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటి చూడండి. ట్రయాడ్ సిస్టమ్. ట్రై ఈజ్ నథింగ్ బట్ 3. ఈయన ఏం చేసినాడు, 3 ఎలిమెంట్స్ని ఒక సెట్ ఆఫ్ గ్రూప్గా డివైడ్ చేసినాడు. 3 ఎలిమెంట్స్ని ఒక సెట్ ఆఫ్ గ్రూప్గా డివైడ్ చేసి ఈ 3 ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్గా ఉంటున్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం అండ్ పొటాషియం. ఈ 3 ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తున్నాయి. అండ్ అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం 7, అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం 23, atomic weight of potassium around 39. The first and third element atomic weights 7 plus 39 by 2 nothing but 23. The 23 is the number of sodium atomic weight. That means ఈ ట్రయాడ్ సిస్టంలో 3 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్, సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ కలిపితే యావరేజ్గా సోడియం అంటే మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్కి దగ్గరగా ఉంటుందని చెప్పి. ఇది డాబర్నీర్ ప్రపోజ్ చేసిన ట్రయాడ్ సిస్టమ్. సెకండ్ రిపీట్, ట్రయాడ్ సిస్టంలో 3 ఎలిమెంట్స్ని ఒక సెట్ ఆఫ్ గ్రూప్గా డివైడ్ చేశారు. ఈ 3 ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్కి యావరేజ్గా సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఉంటుందని చెప్పి ఈ 3 ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తున్నాయి. ఈ డాబర్నీర్ ట్రయాడ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందని చూడండి. ఈ డాబర్నీర్ ట్రయాడ్ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ వచ్చిన రియాలిటీకి కొంత దగ్గరలో ఉన్న థియరీ న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ. ఈ డాబర్నీర్ థియరీ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్తారు. ఎందుకు ఫెయిల్ అయింది చూడండి. ఇక్కడ అవైలబుల్గా ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ 2 పాయింట్స్. ఫస్ట్ వన్, ఈ ట్రయాడ్ సిస్టంలో ఉన్న 3 ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటుందని చెప్పినాడు.
దెన్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్కి యావరేజ్గా సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఉంటుందని చెప్పారు. ఈ 2 పాయింట్స్ అన్ని ఎలిమెంట్స్ని అప్లికబుల్ చేయలేకపోయింది. సో డాబర్నీర్ ట్రయాడ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది ఫర్దర్ టైంలో. దిస్ వన్ ఇస్ డాబర్నీర్ ట్రయాడ్ సిస్టమ్. ఆఫ్టర్ డాబర్నీర్ ట్రయాడ్ సిస్టమ్ నెక్స్ట్ కన్సిడర్ చేసిన థియరీ న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ. న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ నేమ్ సైంటిస్ట్ నేమ్ న్యూలాండ్స్. ఈ న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ ఆక్టేవ్స్ థియరీని ప్రపోజ్ చేశారు. ఆక్టేవ్స్ దట్ మీన్స్ న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీని ఏమని చెప్తున్నాడు చూడండి. ఈయన ఒక 8 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. ఆ 8 ఎలిమెంట్స్ ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ 1 2 3 4 5 6 and 7. దీనికి నెక్స్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ ఇలా ఉంటుందండి సోడియం. దిస్ వన్ ఇస్ 8th ఎలిమెంట్. న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ ఏమని చెప్పిందండి, ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియంకి సోడియం 8th ఎలిమెంట్ అవుతుంది కాబట్టి సిమిలర్ ప్రాపర్టీస్, ఐ మీన్ లిథియం అండ్ సోడియం సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటుందండి. At the same time, beryllium with magnesium, boron with aluminum, carbon with silica. ఇట్లా దాని ఫస్ట్ ఎలిమెంట్కి దాని 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ బిహేవ్ చేస్తుంది. కానీ ఈ థియరీ ఫర్దర్ టైంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, అన్ని ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ థియరీ చూడడానికి ఎలా ఉంది చూడండి. తెలుగు మ్యూజిక్ వర్డ్స్ సా, రి, గా, మా, పా, ద, ని, సా. సా అనే వర్డ్ ఫస్ట్ వర్డ్ తీసుకున్నట్లయితే దానికి నెక్స్ట్ 8th ఎలిమెంట్ కూడా సానే వచ్చింది. అంటే న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ చూడడానికి తెలుగు మ్యూజిక్ వర్డ్ని సిమిలారిటీగా ఉంటుంది. సో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ అకార్డింగ్ టు న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ ఫస్ట్ ఎలిమెంట్కి 8th ఎలిమెంట్ దాని యొక్క 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటుందని. నెక్స్ట్ ఈ థియరీ ఆఫ్టర్ 20 ఎలిమెంట్స్ తర్వాత ఈ థియరీ అప్లికబుల్ అవ్వలేదు. సో న్యూలాండ్స్ ఆక్టేవ్స్ థియరీ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్న థియరీ ఏంటి చూడండి, లూథర్ మేయర్ థియరీ. లూథర్ మేయర్, లూథర్ మేయర్. ఈ లూథర్ మేయర్ అనే సైంటిస్ట్ కూడా ఎలిమెంట్స్ పైన నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఒక థియరీని ప్రపోజ్ చేసినారు. ఆ థియరీ ఏంటి చూడండి, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, physical and chemical properties of elements are the periodic function, periodic functions of the atomic volume, ఈయన బేస్ చేసుకున్న పాయింట్, లూథర్ మేయర్ బేస్ చేసుకున్న పాయింట్ చూడండి, అటామిక్ వాల్యూమ్ను బేస్ చేసుకొని ఈయన థియరీని ప్రపోజ్ చేశారు. సో ఒకసారి లూథర్ మేయర్ ప్రపోజ్ చేసిన థియరీ ఏమని చెప్పినట్టు, లూథర్ మేయర్ లా, నథింగ్ బట్
the physical and chemical properties of the elements and the periodic functions of their atomic volume. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అటామిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని ఈయన థియరీని ప్రపోజ్ చేసినాడు. అటామిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని ఈయన థియరీని ప్రపోజ్ చేసినప్పుడు దీన్ని లా అంటున్నాం, లూథర్ మేయర్ లా అంటున్నాం. ఈయన కాన్సెప్ట్ ఏంటి, ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినాడు చెక్. లూథర్ మేయర్ ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ అటామిక్ వాల్యూమ్ కి అండ్ అటామిక్ మాస్ కి అగైనెస్ట్ గా తీసుకున్నాం. వన్ యాక్సిస్ లో అటామిక్ వాల్యూమ్, అనదర్ యాక్సిస్ లో అటామిక్ మాస్ తీసుకున్నాం. అటామిక్ వాల్యూమ్ అగైనెస్ట్ విత్ అటామిక్ మాస్ తీసుకొని ఒక గ్రాఫ్ ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది పీక్ స్టేజ్ చెక్ చేసుకుంటే ఇక్కడ సేమ్ పీక్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటున్నాయని ఎక్స్ప్లెనేషన్. సేమ్ పీక్స్ లో ఉన్న సిమిలర్ ఎలిమెంట్స్ అన్ని కూడా సిమిలర్ ప్రాపర్టీస్. లూథర్ మేయర్ అటామిక్ వాల్యూమ్ కి అటామిక్ మాస్ కి అగైనెస్ట్ గా గ్రాఫ్ తీసుకొని డిఫరెంట్ కర్వ్స్ ని ప్రపోజ్ చేశారు. ఈ కర్వ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న కర్వ్స్ అన్ని కలిపి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అయిన మెటల్స్, మెటల్స్ అవి ఆల్కలీ మెటల్స్, అండ్ లీస్ట్ పొజిషన్ హాలోజన్స్, అండ్ మిడిల్ పొజిషన్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్. The Luther Meyer law. Luther Meyer law, the physical and chemical properties of the elements are the periodic functions of their atomic value. According to Luther Meyer, atomic value against with atomic mass ki ఒక గ్రాఫ్ తీసుకొని డిఫరెంట్ కర్వ్స్ ని ప్రపోజ్ చేస్తున్నారు. టాప్ పీక్స్ లో ఉన్న కర్వ్స్ ని ఏమని చెప్పినటువంటి ఆల్కలీ మెటల్స్ ఉంటున్నాయని చెప్పారు. అవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. డిసెండింగ్ పొజిషన్ లో ఉన్న కర్వ్స్ లో డిసెండింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పారు. ఇట్లా లూథర్ మేయర్ ఒక థియరీని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ థియరీ ఫర్దర్ టైంలో అన్ని ఎలిమెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో నెక్స్ట్ ఉన్న థియరీ ఏంటి చూడండి, మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్. Mendeleev periodic table. Mendeleev periodic table ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి దగ్గరలో ఉన్న పీరియాడిక్ టేబుల్ మెండలీవ్ పీరియాడిక్. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ బేస్ చేసుకొని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్షన్ చేసినట్టు. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే లూథర్ మేయర్ పీరియాడిక్ లాని మాడిఫై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ థియరీ ఏంటి చూడండి, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ are the periodic functions of their atomic weights. లూథర్ మేయర్ మాత్రం అటామిక్ వాల్యూమ్ని బేస్ చేస్తున్నారు. దీన్ని మాడిఫై చేస్తూ మెండలీవ్ అనే సైంటిస్ట్ ఏమని చెప్పినటువంటి అటామిక్ వెయిట్ని బేస్ చేస్తారు. సో మెండలీవ్ పీరియాడిక్ లా, the physical and chemical properties of the elements are the periodic functions of their atomic weights బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో కన్స్ట్రక్షన్ చేశారు. At the time of Mendeleev periodic table, 63
63 elements are known. That means Mendeleev periodic table time లో 63 ఎలిమెంట్స్ మాత్రమే కనుక్కోబడ్డాయి. అంతవరకు మాత్రమే అవైలబుల్గా కనుక్కోబడ్డాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేచర్లో ఉంటాయి, బట్ 63 ఎలిమెంట్స్ మాత్రం కనుక్కోబడ్డాయి. ఈ 63 ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక లాని ప్రపోజ్ చేసినాడు. ఆ లాని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ అని చెప్పి ఈ అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఈ 63 ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో కన్స్ట్రక్షన్ చేశాడు. ఈయన ఏమని చెప్పినటువంటి సేమ్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఈ మోడల్లో ఉంది. ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో సేమ్ 7 పీరియడ్స్ ఉంటున్నాయి అండ్ 9 గ్రూప్స్ ఉంటున్నాయి. 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్ ఉంటున్నాయి. 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్లో 63 ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేసినాం. ఇక్కడ యూజ్ చేసిన బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ 63 ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవైలబుల్గా రావచ్చు అని వాటికి కొన్ని నేమింగ్స్ ఇచ్చారు. ఆ నేమ్ ఏంటంటే చూద్దాం. ఎకాసిలికాన్, ఎకాసిలికాన్, ఎకాబోరాన్ అండ్ ఎకాసిలికాన్, ఎకాబోరాన్ అండ్ ఎకాఅల్యూమిన్. ఈ 3 ఎలిమెంట్స్ని ఇమాజిన్ చేస్తూ ఫ్యూచర్లో కొన్ని ఎలిమెంట్స్ రావచ్చు అని దీనికి ఏకా అనే వర్డ్ యాడ్ చేస్తూ ఎలిమెంట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఇలా 3 ఎలిమెంట్స్ జెర్మేనియం, గాలియం, జెర్మేనియం, గాలియం అండ్ సో ఫ్యూచర్లో కొన్ని ఎలిమెంట్స్ రావచ్చు అని ఊహించి వాటికి నేమింగ్స్ ఇచ్చిన ఎకా సిలికాన్, ఎకా బోరాన్ అండ్ ఎకా అల్యూమినియం. సో ఈయన యూజ్ చేసిన ద బెస్ట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ద బెస్ట్ పాయింట్ ఫ్యూచర్ ఎలిమెంట్స్ని ఊహించారు. నెక్స్ట్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొన్ని పాయింట్స్ ఏంటి ఐ మీన్ డ్రాబ్యాక్స్ ఆర్ డిమెరిట్స్. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్, హైడ్రోజన్ పొజిషన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఎవరు? మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. నెంబర్ 2 ప్లేస్ ఆఫ్ ఐసోటోప్స్. ప్లేస్ ఆఫ్ ఐసోటోప్స్ అంటే ఐసోటోప్స్కి పర్టికులర్ పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 3 anomalous phase. Anomalous phase is nothing but, for example, potassium and argon. Argon and potassium. Argon atomic weight 39.9, potassium atomic weight వచ్చేసి 39.1. According to Mendeleev, atomic weight increasing orderలో ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. According to Mendeleev, atomic weight increasing orderలో కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఇక్కడ ఆర్గాన్ అటామిక్ వెయిట్ 39. పొటాషియం అటామిక్ వెయిట్ 39.1. According to Mendeleev, ఫస్ట్ ఉండాల్సిన ఎలిమెంట్ పొటాషియం, బట్ ఆర్గాన్ ఫస్ట్. సో ఇట్లా అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఫోర్త్ వన్, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని డిఫరెంట్ గ్రూప్స్లో పొజిషన్స్ ఇచ్చినారు. సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని డిఫరెంట్ గ్రూప్స్లో పొజిషన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని సేమ్ గ్రూప్లో ఇచ్చారు. ఇట్లా నంబర్ ఆఫ్ పాయింట్స్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి అకార్డింగ్ టు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ లా ఏమని? ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ఈయన బేస్ చేసుకున్న పాయింట్ అటామిక్ వెయిట్. ఈ అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ టైంలో ఉన్న 63 ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ 63 ఎలిమెంట్స్ని అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈయన కూడా ఎన్ని 7 పీరియడ్స్ అండ్ 9 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈయన ముందుగా ఏమని చెప్పినాడు, 3 ఎలిమెంట్స్ ఫ్యూచర్లో రావచ్చు అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ 3 ఎలిమెంట్స్కి నేమింగ్ ఇచ్చినాడు. అవేంటి చూడండి, ఎకా సిలికాన్, ఎకా బోరాన్ అండ్ ఎకా అల్యూమినియం అని. ఎకా సిలికాన్, ఎకా అల్యూమినియం అండ్ ఎకా బోరాన్, ఈ 3 ఎలిమెంట్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో కూడా నెంబర్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ పొజిషన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 2, పొజిషన్ ఆఫ్ ది ఐసోటోప్కి పర్టికులర్ ప్లేస్ని ఇవ్వలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 3, అనామలస్ పెయిర్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినాము అకార్డింగ్ టు మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ వెయిట్ తక్కువ ఉన్న ఎలిమెంట్ ముందుగా ఫిలప్ అయిన తర్వాత అటామిక్ వెయిట్ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ నెక్స్ట్ ఫిలప్ అవ్వాలి. బట్ ఆర్గాన్ పొటాషియం తీసుకుంటే ఆర్గాన్ కంటే పొటాషియం అటామిక్ వెయిట్ తక్కువ ఉంటుంది, కానీ పీరియాడిక్ టేబుల్లో నెక్స్ట్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని డిఫరెంట్ గ్రూప్స్లో, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని సిమిలర్ గ్రూప్లో కన్స్ట్రక్షన్ చేసాం. ఇవి మెయిన్ డ్రాబ్యాక్స్ ఆఫ్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. నిజానికి చెప్పాలంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని బేస్ చేసుకొని మాడిఫై చేస్తూ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్షన్ చేసాం. సో మనం ఇప్పుడు చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి మెయిన్ బేస్ పీరియాడిక్ టేబుల్ ఏంటి అంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. కొంత హిస్టరీ చెక్ చేసుకుంటే కొంత రియాలిటీకి దగ్గరలో ఉన్న పీరియాడిక్ టేబుల్ ఏంటి అని ఉంది అంటే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ వన్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ఏ పాయింట్ పైన కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ వన్ లూథర్ మేయర్ చెక్ చేద్దాం. లూథర్ మేయర్ అటామిక్ లా చెక్ చేసుకుంటే ఆయన అటామిక్ వాల్యూమ్ని బేస్ చేసుకొని కర్వ్ని ప్రపోజ్ చేశారు. దాన్ని మాడిఫై చేస్తూ నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ మెండలీఫ్ అటామిక్ వెయిట్ని బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈయన లాని మాడిఫై చేస్తూ నెక్స్ట్ మోస్లే అనే సైంటిస్ట్ అటామిక్ నంబర్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ ది అటామిక్ నెంబర్. ద లా వాజ్ ప్రపోజ్డ్ బై మోస్లే ప్రపోజ్ చేసిన థియరీ. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్. ద
the physical and chemical properties of the elements are the periodic functions of their atomic numbers. Atomic numbers increasing order లో number of elements ని కన్స్ట్రక్షన్ చేసింది. ఈయన ప్రపోజ్ చేసిన థియరీని బేస్ చేసుకొని నీల్స్ బోర్ ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసింది. మోస్ట్లీ పీరియాడిక్ లాని ఏమన్నా the physical and chemical properties of elements are the periodic functions of their atomic number. ఈ లాని బేస్ చేసుకొని నీల్స్ బోర్ ఇప్పుడు చూస్తున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్షన్ చేసింది. సో ఈయన పేరు పైన ఏమనొచ్చు, బోర్స్ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఎక్స్టెండెడ్ పీరియాడిక్ టేబుల్ అని అనొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న పీరియాడిక్ టేబుల్ని ఇన్ని నేమ్స్ ఇవ్వచ్చు. ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటే ముందు ఉన్న హిస్టరీ. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, పీరియడ్స్ ఏంటి, ఎట్లా కన్స్ట్రక్షన్ చెక్. సో మోస్లే లాని బేస్ చేసుకొని నీల్స్ బోర్ అబోవ్ 100 ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేసినాడు. దాన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అకార్డింగ్ టు బోర్స్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, 7 horizontal rows and 18 vertical columns. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 7 హారిజంటల్ రోస్ అండ్ 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. ఈ 7 హారిజంటల్ రోస్ని ఏమన్నాడు, పీరియడ్స్. 18 వర్టికల్ కాలమ్స్ని ఏమన్నాడు, గ్రూప్స్. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో classified into 7 periods and 18 groups. So number of periods, first of all periods information check చేసుకో. Number of periods are 7. 1 2 3 4 5 6 and 7. In the first period number of elements 2. Second periods 8, third period also 8, fourth period 18, fifth period 18, sixth period 32 and seventh period is incomplete period. Around 14 elements మాత్రమే fill up అయ్యాయి. So 7 horizontal rows, 18 vertical columns. 7 horizontal rows are called as periods, 18 vertical columns are called as groups. 7 పీరియడ్స్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఫిల్అప్ అవుతున్నాయో చెక్ చేస్తాం. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్లో 8, సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్లో 18, సిక్స్త్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ అండ్ సెవెంత్ పీరియడ్లో ఇన్కంప్లీట్ అరౌండ్ 14 ఎలిమెంట్స్. ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఫిల్అప్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాము, షార్టెస్ట్ పీరియడ్. సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటుంది కాబట్టి దీన్ని షార్ట్ పీరియడ్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో 18 ఎలిమెంట్స్, సో లాంగ్ పీరియడ్. సిక్స్త్ పీరియడ్ ఈస్ లాంగెస్ట్ పీరియడ్. అండ్ సెవెంత్ వన్ ఈస్ ఇన్కంప్లీట్ పీరియడ్. నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ పీరియడ్లో ఫిల్అప్ అవుతున్నాయని ఒక రూల్ని ప్రపోజ్ చేస్తాం. ఇది పీరియడ్స్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 18 వర్టికల్ కాలమ్స్. 18 వర్టికల్ కాలమ్స్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. సో పీరియాడిక్ టేబుల్ని ఒకసారి చెక్ చేసుకుందాం.
So number of groups 18. So number of groups are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18 groups. Vertical columns are 18. So what name annamu groups antunnam, groups ni itla 18 groups lo class A elements and class B elements का divided. Class A and class B elements की Roman numbers 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7. Class A and class B elements का divide చేస్తూ Roman numbers की assign చేసినాం. So from 1A to 7A. Next class B elements. Third B, fourth B, fifth B, sixth B, seventh B, 8, 9, 10 కలిపి 8th, just 8th, not B. B ni ఇవ్వలేదు, just 8th. And 11th one 1B, 12th one 2B. Last 18th group ni 0 group elements. Once again I repeat, 18 vertical columns are called as groups. From 1 to 18 groups. From 1 to 18 groups divided into class A and class B elements. From 1A to 7th A and class B elements. The groups information. So 18 groups and division, class A and class B elements. దీంట్లో గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అని దీంట్లో ఫస్ట్ ఎవ్రీ పీరియడ్ స్టార్ట్స్ విత్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎవ్రీ పీరియడ్ స్టార్ట్స్ విత్ ns1 electronic configuration, ends with ns2 np6 electronic configuration. Every period start with ns1 ns1 to end with ns2 np6 electronic configuration. In case every period start with 1A group, nothing but alkali metals. Every group starts with alkali metals and ends with 0 group elements, nothing but inert gases toti end అవుతున్నాయి. ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా, ఏ టైప్ ఆఫ్ డ్రాబ్యాక్స్ లేవా అంటే నెంబర్ ఆఫ్ డ్రాబ్యాక్స్. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 1 డ్రాబ్యాక్స్ ఆర్ డిమెరిట్స్. డ్రాబ్యాక్స్ ఆర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కూడా నెంబర్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్. హైడ్రోజన్ పొజిషన్ ని ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 2 క్లాస్ ఏ అండ్ క్లాస్ బి ఎలిమెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. No explanation. Class A and class B elements ni explain. Next 8, 9, 10 ee groups ni. Third one 8, 9, 10 ee 3 groups ni 8
గ్రూప్లో ఎందుకు ఉంచినాడు, ఎందుకు బి అనే వాటిని మెన్షన్ చేసినాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మెయిన్ డ్రాబ్యాక్స్, పొజిషన్ ఆఫ్ ది హైడ్రోజన్ and no explanation for class A and class B, no explanation for 8, 9, 10 groups in the part of 8th group. వీటికి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఇది పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని షార్ట్ కట్స్ అవేంటో ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్, ఈ పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని షార్ట్ కట్స్ ఇచ్చినాడు. For S block elements, S block element ని ఫైండ్ అవుట్ చేయడానికి రూల్ ఏంటి చూడండి, నంబర్ ఆఫ్ valence electrons, for p block elements, for p block elements for p block elements 10 plus number of valence electrons. Valence electrons means outermost shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా valence electrons. For d block elements, number of electrons in n-1 d subshell plus number of valence electrons. Next, for F block elements, ఇది థర్డ్ గ్రూప్. ఇది పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రూల్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రూల్ ఏంటి, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత ఉంటాయి అక్కడ, ఆ గ్రూప్ నెంబర్. నెక్స్ట్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దేనికి చూడండి, గ్రూప్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. Position of the element is nothing but period number and group number. Group number ని find out చేయడానికి ఇవి షార్ట్ ఏంటి, S block elements కి number of valence electrons, number P block elements కి 10 plus number of valence electrons, D block elements కి number of valence electrons in n - d subshell plus number of valence electrons. Next D block elements కి థర్డ్ గ్రూప్ లో ఉంటుంది. In case period, just period number, outermost orbit answer, outermost orbit, ఏ ఆర్బిట్ లో ఉంటే, ఐ మీన్ ఏ షెల్ నంబర్ లో ఉంటే దాన్ని ఆ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నంబర్ 32, దీన్ని ఫైండ్ అవుట్. అటామిక్ నంబర్ 32, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 4p6, 10 complete, 18, 20, 26, 4s2, 3d 10, 4p 10 complete, first 2, next 8, next 8, 2 plus 8 plus 8 plus 2, next
10 ఇక్కడ 10 18 20 28 4p 2 4s2 4p2 ఇక్కడ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చూడండి పీరియడ్ నెంబర్ ఎట్లా డిసైడ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షెల్ నెంబర్ పీరియడ్ నెంబర్ ఇస్ 4th one బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చూడండి 4th షెల్ లో ఉన్న 2 + 2 number of valence electrons are 4 so group number ఏ పీరియడ్ లో ఉన్న చూడండి ఏ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్న చూడండి p బ్లాక్ ఎలిమెంట్స్ కి మనం ఇచ్చినాము p బ్లాక్ ఎలిమెంట్స్ 10 plus number of valence 10 plus number of valence electrons ఉన్నాయి 4s2 4p2 అని 4s2 4p2 so number of valence electrons are 4 so 10 plus 4 nothing but 14th group and 4th period. The classification of elements లో ఫస్ట్ క్లాస్ దీంతో పాటు ఫస్ట్ ఇయర్ వాళ్ళు 2 మార్క్స్ అన్ని లెసన్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది 2 మార్క్స్ లెసన్ టు లెసన్ అన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుందమ్మా ఈరోజు మాత్రం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉన్న 2 మార్క్స్ అన్నీ కూడా చదవండి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు రేపు ఫస్ట్ ఇయర్స్ ఆల్ ఎంసెట్ ఫస్ట్ ఇయర్స్ 2 మార్క్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చదవండి ఈరోజు రేపు 2 days వీటికి సంబంధించిన ఈరోజు చెప్పిన క్లాస్కి సంబంధించిన బిట్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను వాటిని క్లాస్ విని ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే